राधा कैसे न चले कितने चले आना चले ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బేరర్ ఏం తీసుకుంటారు? 11 ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే, చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటట్రా. అలాగే. రే ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఈవిడ మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా, ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేదండి, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే మీరెవరో క్లోజ్గా మూవ్ అవుతారని మనసు. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీజ్ చేస్తాడు, ఇంటర్నేషనల్ ఇడియట్. రేయ్ రేయ్ ఆగరా. లిసన్. రేయ్ టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. 10, 20, 50, 100 ఎంత కావాలంత తీసుకుని ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? ఊరుకోమా, తెలియదు దండం పెడతాను. నువ్వు వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను. వెళ్ళు. ఏంటి బావా, ఇంటి ఇల్లాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా కరెన్సీ కనబడుతుంది కదా నీ కాళ్ళకే. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? ఆగు బావా, ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని అలా చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది తాగు. ఈ బ్రష్ పట్టుకుంటా. ఇది కాఫీ? కాఫీ బావా, మరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది, తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని ఇది బ్రష్ అని ఒప్పుకుని ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావు అనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను. ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్. పర్ఫెక్ట్. దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి ఇంకా క్యాష్. ఇదిగో తీసుకో. క్యాష్. ఇది కాఫీ. కాఫీ తాగు. మా బావ మారిపోయాడు, మా బావ మారిపోయాడు. అక్క అక్క వస్తున్నా. ఏంట్రా తమ్ముడు? మరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా? అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా, బావి జన్మకి తిరిగి రాడక్క, అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏంట్రా నువ్వు? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఇదిగా ఇంతెత్తిన ఓ కొడుకున్నాడు, నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్ రావు అని ఓ వెర్రి చెంబున్నాడు, వాడికి నీకు పెళ్లి కాలేదన్న టెంట్ ఇచ్చాను. నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు, అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో, అది బాగుంటది కదా. వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే ఊరుకోరా, వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బా, మరి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా, నమస్తే సార్, రండి రండి. బావగారు గెట్టప్ అదిరింది. వాళ్ళ పెళ్లి చూపులు కదా, ఏమా ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లికి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క
మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు, ఆ చీపిరి కళ్ళు ఏంటి? కళ్ళేనండి. తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయాయి. ఓహో అదా. ఆ, మరి నడువేంటి? సిమ్రాన్ నడువులా ఉంటున్నావు, కల్పనారాయణ నడువులా ఉంది. సిమ్రన్ నడువులో ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రంబ కాళ్ళేనా? అబ్బా బావగారు సిగ్గుపడిపోతుంది. అవన్నీ పెళ్ళి తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే, నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. ఆ? శ్రీమతి సరళ. అంటే నీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా. ఓహో ఆధార్లో వచ్చిందా? ఆ, మరి ఈ కుర్రోడు ఎవరు? ఈడు నా మేనల్లుడు. ఓ. పాపం తండ్రి లేడండి. ఆహా. వీడేనా మా నాన్న? నాన్న అంటాడేంటి? పాపం మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన అన్నవరస కాదేంటి? ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా. ఇంట్లో భర్త లేని సిస్టర్, తండ్రి లేని మేనల్లుడు. ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. తమ్ముడు పడిపోయాడు. పడిపోయాడంటేంటి? బాబా అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి. ఉం. అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును. మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదిగో పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభను అరేంజ్ చేసేయి. మొన్న అలాగే చేద్దాం. చల్లారా పోస్తాను. ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏంటో చెప్తానా, చాలా చండాలంగా అనుకుంటున్నారండి. ఎందుకనరా? ఏముందండి, మనం చేసిన ఏదో పనులన్నీ ఊరంతా ఈ వీధిన నిలబడి యాగమచ్చుని తిడుతున్నారండి. ఏంటి ఎలాగంటాడు? నా మందు దాగి నన్నే తిడుతున్నారు అంటాడు. నిజంగా ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారా, ఈడు తిడుతున్నాడా? ఊళ్ళో వాళ్ళు తిట్టిన దానికంటే ఈయన తక్కువే చెప్పాడులేండి. ఏదేమైనా సరే తమరు ఒక మంచి పని చెయ్యాల్సిందే. అలాగే చేద్దాం, కానీ మంచి పనులు ఏముంటాయిరా? మంచి పని చేయడం అలవాటు లేదు కాబట్టి నా బుర్రకేం తట్టట్లేదండి. ఏమండో ఓ పని చేద్దామండి. ఏంటది? సినిమాలు కట్టించాలి. రోజు ఫ్రీగా సినిమా చూసేయచ్చని. యాదవ్ మోహన్ నువ్వును అది మంచి పని ఎట్టా అవుద్ది? చూడండి అయ్య గారు, రోగం వచ్చినా రొచ్చినా మన ఊరోళ్ళు పట్నం వెళ్ళాక చచ్చిపోతున్నారు. ఆ ఆసుపత్రి ఏదో ఇక్కడే కట్టేసేయండి. ఇదిరా మెయిన్. అబ్బా, అందుకే కంటే చదువుకున్న వాళ్ళకంటే మేము మెరుగన్నారా? అంతేకాదు, ఇందులో గొప్ప పాయింట్ కూడా ఉంది. ఎప్పుడూ వేసేసాడు మా బావగారు పునాదిరై. ఆయన చేయలేని పని నేను చేశాను అన్న ఖ్యాతి వస్తుంది, మనకొచ్చిన కీడు కొట్టుకుపోద్ది. ఇదండి మెయిన్. అంతే కదండి. మన గోపిబాబు డాక్టర్ చదువుతున్నారండి, మన అమ్మాయి గారు డాక్టర్ చదువుతున్నారండి. వాళ్ళిద్దరికి ముడెట్టేసి ఆసుపత్రిలో పడేస్తే పోలా? అబ్బా, ఇదిరా మెయిన్. బాబు మీరు వచ్చింది బాబు. మీ అందరికీ కూడా నా ఆశీర్వచనాలు. ఈవేళ మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. రోగాలతో రొచ్చులతో ఈ పేటలో మీరు చాలా బాధలు పడుతున్నారు. అంచేత ఈ పేటలో ఒక హాస్పిటల్ కట్టించాలి అనుకుంటున్నారు. కట్టిస్తారా బాబు? కాకపోతే ఈ గుడిసెలన్నీ పీకేస్తే తప్ప హాస్పిటల్ కట్టడం కుదరదు. చెప్పరా? అవునరా, మన ఊళ్ళో ఆసుపత్రి లేదుగా. గుడిసెలు పీకేసి హాస్పిటల్ కట్టిస్తారా బాబు? ఆసుపత్రి కట్టేది అయ్యగారి కోసం కాదు, మీకోసం. అయ్యగారికి కావాలంటే డాక్టర్లు పట్టణం నుంచి వస్తారా? లేకపోతే మా గుడిసెలు పీకేస్తారా? ఇది అన్యాయం బాబు, ఇది అన్యాయం బాబు. నేను మర్యాదగా చెప్పాను. మీరు కాదు కూడదని మొరాయిస్తే బలవంతంగా పాకలు పీకించేస్తాను. నేను ప్రెసిడెంట్ని. జాగ్రత్త. పదండి.